అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మ్యాన్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి మహాకాళి ఫిల్మ్స్ అంట. సో వీళ్ళకి కాస్టింగ్ కాల్ అంటున్నారు. యూఆర్ లుకింగ్ ఫర్ హైదరాబాద్ బేస్డ్ తెలుగు స్పీకింగ్ థియేటర్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ ఫర్ ఫీచర్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, గతంలో ఏదైనా నాటక రంగం కావచ్చు, లేదంటే ఆల్రెడీ కొన్ని షార్ట్ ఫిల్మ్లు చేసిన నటీనటుల కోసం చూస్తున్నాము అని అంటున్నారు. సో ఇది వచ్చేసి ఫీచర్ ఫిల్మ్ అంట. సో వీళ్ళకి మేల్ కావాలి, మగవాళ్ళు 27 నుండి 33 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ లీడ్ కోసం 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి. సపోర్టింగ్ ఆర్టిస్టుల మేల్ కోసం 40 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే సపోర్టింగ్ ఫీమేల్ కావాలి అంటే 40 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటే 5 నుండి 8 సంవత్సరాల లోపు వాళ్ళు. ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్ ఇంక్లూడింగ్ 3-minute ఆడిషన్ వీడియో అండ్ షార్ట్ ఫిల్మ్ వర్క్స్ టూ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏమడిగారు అంటే, సార్ మీరు 23 సంవత్సరాల్లో ఇండస్ట్రీలో అంటున్నారు, చాలా సినిమాలకు రైటర్గా చేశానంటున్నారు, టీవీ సీరియల్గా డైరెక్టర్గా చేశానంటున్నారు, మీరు సినిమా ఎందుకు డైరెక్షన్ చేయలేదు అని నన్ను అడగటం జరిగిందండి. దానికి నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఇండస్ట్రీ బయట నుండి వచ్చే వాళ్ళకి చాలా ఊహాగానాలు ఉంటాయండి. అంటే వెళ్ళగానే మన కోసం ఒక పెద్ద ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు దిల్ రాజు డిఆర్పి ప్రొడక్షన్స్ అనేది పెట్టాడు. సో ఆ డిఆర్పి ప్రొడక్షన్స్ అనేది పెట్టాడు కాబట్టి నేను వెళ్ళగానే కథ చెప్పగానే ఓకే అనిపోయి అనుకొని నాకు ఒక చిరంజీవినో, బాలకృష్ణనో, లేదంటే మహేష్ బాబునో, ఎన్టీఆర్నో నాకు హీరోగా ఇచ్చేసి ఇమీడియట్గా నచ్చ డైరెక్షన్ చేపించేసి ఆ సినిమా 100 కోట్ల 1000 కోట్ల బిజినెస్ అవుతుంది అనే ట్రాన్స్లో నేను ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే నేను ఎక్కడో సినిమా ఇండస్ట్రీకి దూరంగా, అంటే ఒక విలేజెస్లోనో, టౌనుల్లోనో, లేదంటే యూఎస్లోనో, యూకేలోనైనా ఉన్నట్లయితే నాకు ఇలాంటి ఒక అవగాహన ఉంటే తప్పులేదు. కానీ నేను సినిమాల్లో 23 సంవత్సరాల నుండి ఉండి కూడా ఎన్నో సినిమాలకి రచనా సహకారం, దర్శకత్వ సహకారం చేసి కూడా నేను అదే ఒక ఇల్లిటరేషన్లో ఉన్నాను అంటే నాకంటే మూర్ఖుడు భూప్రపంచం అంతా ఎతికినా దొరకడు. సో సింపుల్ థింగ్ ఏంటంటే అసలు ఎక్కడ ఎతికినా దొరకడు. నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఒకటేనండి. ఇక్కడ మెయిన్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను ఏ సినిమాలకు పనిచేశాను, ఏ డైరెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తుంటారు, ఏ ప్రొడ్యూసర్లు ఎలా బిహేవ్ చేస్తుంటారు అనేదే నాకు బాగా ఐడియా ఉంది. సో దాని గురించి నేనేమంటాను అంటే, వీళ్ళు మనకి డైరెక్టర్గా అవకాశం ఇస్తారా ఇవ్వరా, వీళ్ళు మనకి టైటిల్ కార్డ్ రైటర్గా అవకాశం ఇస్తారా ఎవరా అనేది నాకు నేను జడ్జ్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగి చీతు అనిపించుకున్నాను అంటే నాకంటే ముష్టిఫీలో ప్రపంచంలో ఎతికినా దొరకడు. సో అది నా విఘ్నతకే వదిలేయాలి. సో ఈ రైటర్కి నాతో వర్షన్ రాయించుకోవడం వరకే అవసరం ఉంటుంది, లేదంటే గోష్ఠిగా రాస్తేనే నన్ను వాడుకుంటాడు. ఇతన్ని నేను టైటిల్ కార్డ్ అడిగాను అంటే రేపటి నుండి ఇతను నన్ను పిలవను కూడా పిలవడు అనే మినిమం విఘ్నత అనేది నాకు ఉండాలి. అలాగే ఈ రెస్పెక్టివ్ ప్రొడ్యూసరు నాతోటి వర్షన్ రాయించుకోవడానికి ఇష్టపడతాడు తప్పించి టైటిల్ కార్డ్ రాయించుకోవడానికి ఇష్టపడడు, లేదంటే నన్ను డైరెక్టర్ చేయడానికి ఇష్టపడ్డు అనేది నాకు తెలియాలి. ఎందుకు అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, ఇతను హీరో గారిని తెచ్చుకోలేడు, హీరోని తెచ్చుకుంటే మనం ఇప్పుడు నేను వెళ్ళి మహేష్నో, లేదంటే తారక్నో, లేదంటే రామ్ చరణ్ ఇలాంటి ఒక హీరోని కనుక తెచ్చుకున్నట్లయితే ఇమ్మీడియట్గా నాకు కనీసం 25 నుండి 30 మంది ప్రొడ్యూసర్లు నా ఇంటి ముందు క్యూ కడతారు. అలా కాకుండా నేను వచ్చేసి నేను నా దగ్గర ఒక కథ, అద్భుతమైన కథ ఉంది, హీరోయిక్ కాదు, నేను పెళ్లి చూపులతో కూడా లాంటి ఒక కథతో వెళ్దాం అనుకుంటున్నాను, లేదంటే అర్జున్ రెడ్డి లాంటి ఒక కథతో వెళ్తాను అనుకుంటున్నాను అన్నట్లయితే అవి జరిగాయి కాదు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే, తరుణ్ భాస్కర్ అయినా లేదంటే సందీప్ రెడ్డి వంగ అయినా ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఇక్కడ నాకు పెట్టుబడి పెట్టుకోవడానికి నాకుండే కొన్ని కైండ్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ నాకున్నాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ మధ్య నేను పెట్టుబడి పెట్టుకోవడానికి నేను ప్రిపేర్డ్గా లేను. సో ఎందుకంటే నాకు నా ఫ్యామిలీ, నా ఖర్చులు, నాకు 1,90,000 ఉన్నాయి. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఐ కాంట్ గెట్ ఇన్ టు వైల్డ్ స్టెప్ లైక్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ అబౌట్ 20 to 30 lakhs ఇన్వెస్ట్ చేసుకొని మనం ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేసే అంత ఇది నాకు లేదు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక సినిమా 2 సినిమాలు డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు 3వ సినిమాకి ఏ ప్రొడ్యూసర్ రావట్లేదు అతని దగ్గరికి. సో అందుకోసం అతను ఏం చేశాడు అంటే, గచ్చిబౌలి లాంటి ఒక ఏరియాలో ఒక ఆఫీస్ అతనే తీసుకున్నాడు.
తీసుకొని అతని దగ్గర ఉన్న డబ్బులతోటి ఆల్మోస్ట్ ఒక 1.5-2 ఇయర్స్ అతను ఆ ఆఫీస్ని రన్ చేశాడు. ఆఫీస్ రన్ చేయడం అంటే ఏంటి, ఆఫీస్ రెంట్ కట్టడం కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి శాలరీస్ ఇవ్వడం కావచ్చు, మేనేజర్కి శాలరీస్ ఇవ్వడం కావచ్చు, లేదంటే అక్కడ డైలీ అయ్యే ఖర్చు కనీసం వర్సినాలియో ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మేనేజింగ్ డిపార్ట్మెంట్కి, రైటర్స్కి వీళ్ళందరికీ హీనపక్షంగా ఒక 5,000-10,000 ఫుడ్ ఖర్చులు అయితే అవుతాయిగా. ఇది మొత్తం పెట్టుకోవడం కావచ్చు. ఈ మొత్తం ఆయన దగ్గర సుమారు ఒక 1.5 crore ఖర్చు పెట్టుకొని కథ రెడీ చేసుకున్నాడు. కథ రెడీ చేసుకొని ఒక టాప్ నాచ్ హీరోకి ఆ కథ చెప్పాడు. ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఏమైంది అంటే ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ అంటే లైన్ ప్రొడక్షన్కి ఎంత ఖర్చు అయింది, 1.5 crore నుండి 2 crores ఖర్చు అయింది అని ఒక రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ రెస్పెక్టివ్ ప్రొడక్షన్ హౌస్ ఏం చేసిందంటే, నాకు ఇంత పెద్ద హీరోని ఇస్తున్నావు కదా, 2 కోట్లు ఏం కర్మ, 5 కోట్లు తీసుకో అని 5 కోట్లు ఇచ్చేసింది అవుట్ రేట్ అతనికి. సో ఇలా కనీసం ఒక లైన్ ప్రొడక్షన్ చేసుకునే ఒక దమ్ము నాకు లేదు, అలాంటి ఒక ఫినాన్షియల్ ఇది నాకు లేదు. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను కొత్త ప్రొడ్యూసర్లతో కోసమే చూస్తూ ఉంటాను. సో ఆ కొత్త ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు నా వీడియోస్ చూసుకోవచ్చు, లేదంటే నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టే కొన్ని మెసేజ్ చూసుకోవచ్చు. నన్ను ఆన్ అండ్ యావరేజ్ ఏమంటారు, నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ అప్రోచ్ అయ్యే వాళ్ళని నేనేం చేస్తాను అంటే, సరేనండి ఓకే తప్పకుండా సినిమా చేద్దాం అంటాను. ఇప్పుడు పాండమిక్కి ముందు ఎలాగుండేదంటే వాళ్ళ దగ్గర ₹1,00,000 ఉన్నట్లయితే 10 లక్షలు అప్పు చేసి మరీ తీసుకొచ్చి పెట్టగలిగే ఒక ఇది ఉండేది కరోనాకు ముందు. వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నట్లయితే ఆ 10 లక్షలకు వాళ్ళు ఒక 2-3 కోట్లు అప్పు చేసి తీసుకురాగలరు. ఒక రిస్క్ చేసినట్లయితే లైఫ్ సెట్. ఒకవేళ రిస్క్ చేయకుండా మనం కనుగొన్నట్లయితే ఎప్పటికీ 10 లక్షలు నిండిపోతాం. సో మన దగ్గర ఇటు 10 లక్షలు ఉన్నాయి కదా అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాడి దగ్గర ఒక 10 లక్షలు, వీడి దగ్గర ఒక 10 లక్షలు, ఇలా ఒక 2-3 కోట్లు రెడీ చేసుకుని వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఒకవేళ హిట్ కొట్టినట్లయితే లైఫ్ మారిపోయేది. అంటే దిల్ రాజు ఇలాగా వీళ్ళందరూ కూడా అలాగ వచ్చిన వాళ్ళే. అలా కాకుండా ఒకవేళ లాస్ అయ్యారనుకోండి, వాళ్ళందరికీ ఐపీ పెట్టి కనపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటివన్నీ ఇంతకుముందు జరిగాయి. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో, పాండమిక్ అనేది వచ్చిన తర్వాత అందరికీ కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. కళ్ళు ఓపెన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వీడి దగ్గర 10 లక్షలు ఉందని మనకు చెప్తున్నాడు, అసలుకి వాడి దగ్గర ₹1,00,000 ఉంటుంది. వాడి దగ్గర ₹1,00,000 ఉందనే విషయం అందరికీ తెలిసిపోయిన తర్వాత వాడికి 2-3 కోట్లు కాదు కదా, కనీసం ఇంకో 1,00,000 కూడా అప్పు పుట్టట్లా. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో వాడు రిస్క్ చేద్దాం అనుకున్నా కానీ అది రస్క్ అవుతుంది తప్పించి ఏ ప్రయోజనం ఉండట్లా. సో ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసరికి నేనేం చేస్తున్నాను అంటే, ఇంతకుముందు అంటే పాండమిక్కి ముందు నేను అసలు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన లేదు. ఎందుకంటే నేను యాజ్ ఎ వర్షన్ రైటర్గా హ్యాపీగా మంచిగా నెలకు ఒక మంచి అమౌంట్ అనేది సంపాదించుకుంటున్నాను. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో డైరెక్షన్ వైపు వెళ్ళిపోయి రేపు అనే రోజు మళ్ళీ నాకు గనక ఎవడు రైటింగ్కి పిలవపోయినట్లయితే నా పరిస్థితి ఏంటి, నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటి రోడ్డుని పెట్టాలా, వాళ్ళ ఎడ్యుకేషన్ల పరిస్థితి ఏంటి, ఇన్ని రకాల ఆలోచనలు నాకు ఉండేవి. సో ఇప్పుడు చేద్దామంటే ఏంటంటే కరెక్ట్ అయిన వాళ్ళు రావట్లా. ఆ కరెక్ట్ అయిన వాళ్ళని నేను ఎలా ఫిల్టర్ చేస్తాను అంటే, సరే ఇప్పుడు నేను రైటర్ని చెప్పుకోవడానికి, నేను డైరెక్టర్ని చెప్పుకోవడానికి నాకు 23 సంవత్సరాల అనుభవం ఉంది. మీరే డైరెక్టర్ అని నాకు నమ్మకం ఏంటి అనేది నేను అడుగుతా. సో మీరు ప్రొడ్యూసర్ అని ఏంటి నాకు నమ్మకం ఏంటి అని అడుగుతా. ఆ నమ్మకం కోసం నేను ఏమంటానంటే, ముందు ఒక ఆఫీస్ ఓపెన్ చేయండి. ఆఫీస్ ఓపెన్ చేస్తే నాకు ఒక నమ్మకం వస్తుంది, ఓకే ఇతను ప్రొడ్యూసర్ అని. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ అంటే ఏంటి, ఒక స్క్రిప్ట్ బౌండ్ చేయడానికి ఒక 10 లక్షల బడ్జెట్ అవుతుంది. ఆ 10 లక్షలనే అరేంజ్ చేయండి. ఆ తర్వాత నేను మీకు స్క్రిప్ట్ అనేది లాక్ చేసుకొని, షెడ్యూలింగ్ అనేది వేసుకొని, పలానా డేట్ నుండి షూట్కి వెళ్తున్నాం అనేది ఫిక్స్ చేసుకొని, ఆర్టిస్టులు అందరినీ ఫిక్స్ చేసేసుకొని, వాళ్ళకి వర్క్షాప్ పెట్టుకొని, వాళ్ళందరికీ యాక్టింగ్లు నేర్పించుకొని, మనకున్న బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో నేను ఎన్ని రోజులైతే షూట్ చేయగలమో అన్ని రోజులు షూట్ చేసుకొని, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ బడ్జెట్ అనేది పెట్టుకొని, పోస్ట్ ప్రొడక్షన్ అనేది నీట్గా చేసుకొని, ఆ తర్వాత రిలీజింగ్కి కావాల్సిన పబ్లిసిటీ ఏదైతే ఉందో ఇలాగో ఒక టెక్నికల్ తెరిమి చెప్తా. ఇలా చెప్పడం వల్ల నాకు ఇప్పటికీ ఆన్ అండ్ యావరేజ్ వారానికి 1-2 కాల్స్ వస్తూ ఉన్నాయి. సార్ నేను ప్రొడ్యూస్ చేస్తాను అనేవాళ్ళు. సో వీళ్ళు నేను ఇంత చెప్పిన తర్వాత విజయ్ గారికి బాగా క్లారిటీ ఉంది కాబట్టి ఈయన దగ్గర మన ఆటలు సాగు అనుకున్న వాళ్ళు 90% మెంబర్స్ వెళ్ళిపోతుంటారు. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాస్టింగ్ చెప్పే వాళ్ళలో కూడా నేను మీకు ఎలాగైతే 99% ఫేక్ గాళ్ళు ఉంటారని చెప్తున్నాను, అలాగే ప్రొడ్యూసర్ చేస్తాననే వాళ్ళు కూడా 99% ఫేక్ గాళ్ళు ఉంటారు. ఆ ఫేక్ గాల్ని నేను ఎలాగైతే ఫిల్టర్ చేస్తున్నానో, ఇలాగే ఆర్టిస్టులుగా మీరు ఇది చేసుకునే టైంలో కూడా మీరు కూడా అలాగే ఫిల్టర్ చేసుకోవాలి. ఎవడు జెన్యూన్, వీడు సినిమా తీస్తాడా తీయడా అనేది మీకు ఎలా తెలిసిద్ది?
మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాడి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కాని సినిమాలకు మీరు డబ్బులు పెట్టాలనేది మీ మూర్ఖత్వం అవుతుంది అనేది నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా. అలాగే నేను ఒక ప్రొడ్యూసర్ని ఎలా ఫిల్టర్ చేస్తానంటే, ఇతను ఆఫీస్ ఓపెన్ చేయగలడా, ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ పెట్టగలడా, ఆన్ సెట్కి అయ్యే ఖర్చు పెట్టగలడా, పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకోగలడా. ఈ మధ్యలో ఎక్కడ ఆగినా కానీ ఆ విజయ్ గారి సినిమా స్టార్ట్ చేశాడరా మధ్యలో ఆగిపోయిందని ఇండస్ట్రీ నా గురించి మాట్లాడుకోవడం అనేది నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్టర్ని అవుతున్నాను, ట్రాన్స్లో రేపు అనేది నన్ను వర్షన్కి కూడా పిలవటం మానేశారు అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏమైపోద్ది, రోడ్డును పడతా, పిల్లలు రోడ్డు మీద పెట్టుకోవాలి. అలాంటి ఒక దిక్కుమాలిన పరిస్థితుల్లోకి నేను వెళ్ళడానికి నేను ప్రిపేర్డ్గా లేను. సో అది నేను మీ అందరికి మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పటికీ నేనేమంటాను అంటే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐ డోంట్ డైరెక్ట్, నేను డైరెక్షన్ చేస్తాను, బట్ నాకు రైట్ ప్రొడ్యూసర్ దొరికినప్పుడు మాత్రమే చేస్తాను. అప్పటిదాకా ఆవేశపడిపోయి ఆత్రపడిపోయి నేను డైరెక్షన్ చేయడానికి ప్రిపేర్డ్గా లేను. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి mahakali films5965@gmail.com. MAHA మహా KALI కాళీ FILMS ఫిలిమ్స్ 5965@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో హోప్ డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా వాళ్ళు డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.